నీకు ఇష్టం లేకపోతే ఆయన ఇక్కడ దాకా ఎందుకు వస్తా? నువ్వు అనుకున్నట్ట నువ్వు బయటకు పోయినా పర్లేదు అనుకుంటే ఇక్కడ వరకు రాడు కదా. ఇప్పుడు ఒకటి ఆలోచించు, నీ భర్త నువ్వు పోయినా పర్లేదు అనుకున్నాడు ఇక్కడ దాకా రాడు, వచ్చి విడాకులు ఇమ్మని అడగడు. విడాకులు ఇక్కడ వరకు వచ్చి విడాకులు ఇవ్వడం ఎందుకు? మరి నువ్వు అంట కదా భర్తకు తెలుసు పద్ధతి మార్చుకోమంటే మార్చుకోనని తెగేసి చెప్తుంది కదండి. నేను పద్ధతి మార్చుకోను, నేను నీతోనే ఉంటాను, నీకు పెళ్ళంగా ఉంటాను, బయట ఆడి దగ్గరికి ఈడి దగ్గరికి పోతాను. నాకు డబ్బు కూడా కావాలి మేడం, ఆయన తీసుకొచ్చి నాకు ఎటు సరిపోవట్లేదు. మరి అలాంటి ఏమి సరిపోవట్లేదు. విడాకులు ఇచ్చేసి నువ్వు విడాకులు ఇచ్చేసి బయట పో, 100 మంది మొగలు పోను. విడాకులు ఇవ్వను నేను. ఏం మాట్లాడుతున్నామ్మా నువ్వు? ఏం మాట్లాడుతున్నామ్మా? ఏం మాట్లాడుతున్నామ్మా? అసలు ఆడదామని అసలు నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నావు? నాశనం చేసుకోలేదు మేడం, నాశనం చేసింది మేడం కుటుంబాల జీవితాలన్నీ. నాశనం చేయలేదు కదమ్మా. నీ భర్త నువ్వు చేసిన తప్పు ఒప్పుకొని నేను పొరుగురు తీసుకెళ్లి కాపురం చేసుకుంటానంటే నీకేం చెప్పొచ్చిందమ్మా? నువ్వు ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి తీసుకెళ్ళండి మేడం, అప్పుడు కానీ సక్రమంగా అవ్వదు. నువ్వు వెళ్ళిపో, నీకు పిచ్చి పట్టింది, అందుకే నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చావు. ఏం మాట్లాడుతున్నామ్మా నువ్వు? అతన్ని క్షమించమని అడిగి కాపురం చేసుకో. నువ్వు ఎన్ని తప్పులు చేసినా అతను క్షమించాడు. నువ్వు ఇలాగే ఉంటే కాపురం చేస్తాను మేడం ఆయనతోని. చిచి, ఆయనతోనే కాపురం చేస్తాను. బలి తెగించిన దాంతో ఎవరు కాపురం చేస్తారు మేడం?